వెల్కమ్ టు ది లియో. ఎన్నికలు దగ్గర పడే కొంది వైసీపీ అబద్ధాలను ప్రచారం చేసి గెలవటమే తమ ఆయుధంగా మార్చుకుంది. సాధారణంగా వైసీపీ అంటేనే అబద్ధాలంటేనే వైసీపీ 2019లో గెలవడానికి ఏదైతే అబద్ధాలతో గెలిచారో ఇప్పుడు 2024లో కూడా అదే అబద్ధాలతో గెలవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కనీసం నిజాలు బయటపడితే మొహాన్ని ఓస్తారనే సిగ్గు కూడా లేకుండా వైసీపీ సోషల్ మీడియా అత్యంత దిగజారిపోయి బ్రతుకుతుంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి. నేను అనేక సార్లు చెప్పే అందరికీ మెదడు అనేది బుర్రలో ఉంటుంది, ఇది మాత్రం మోకాల్లో ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డికి మెదడు అనేది మోకాల్లో ఉంటుంది. కనీసం ఫేక్ చేస్తే ఎదురోడు కనిపెట్టేటట్టు ఉండకూడదు. అలా ఎన్నిసార్లు నేనే ఒక 100 ఫేకులు పట్టుకుని ఉంటాం. నేనే అఫీషియల్ పేజీలు వేసిన అనేక ఫేకుల్ని నేనే ఎండగట్టా. అయినా సిగ్గు శరం వదిలేసి మళ్ళీ ఈరోజు ఒక ఫేకు. ఈరోజు మనకు తెలుసు అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపారు. వారి ఏకంగా అంగన్వాడీలు ఏదైతే తాళాలు వేశారో ఆ తాళాలను బద్దలు కొట్టించి వేరే తాళాలు వేపిస్తున్నారు. ఇప్పుడు అంటే సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం అన్నట్టుగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి తీరు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉధృతంగా అంగన్వాడీల ఉద్యమం జరుగుతుందో మనం చూసాం. వారేంటి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగారు. నీ ఆస్తి ఏమి రాసేమని అడగల, నువ్వు 43 కోట్లు దోచుకున్నావు కదా అదేం రాసిమ్మని అడగలా. ఏం అడిగారు? గతంలో ఏదైతే కొన్ని హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో హామీలు నెరవేర్చమని అడిగాడు. దాని చేతకి ఏదైనా 1 కొత్త హామీ 2 కొత్త హామీలు అడిగితే అడుగుండొచ్చు. సాధారణంగా ఏం చేయాలి? అంగన్వాడీలతో చర్చించాలా, మంత్రుల్లో లేకపోతే ఇంకొకళ్ళు అధికారుల్లో చర్చించాలా. చర్చలు జరిపిన తర్వాత అన్ని కాకపోతే కొన్ని హామీలు నెరవేర్చాలా, లేదా కొంత సమయం అడగాల. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే కొంత సమయంలో నెరవేర్స్తామని చెప్పి కొన్ని హామీలు నెరవేర్చాలా. ఇవన్నీ మానేసి వాళ్ళు హామీలు నెరవేర్చమని చెప్పి రోడ్డు ఎక్కితే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను జగన్మోహన్ రెడ్డి బద్దలు కొట్టిస్తున్నాడు. సిగ్గనిపించట్లేదా? ఉద్యోగులు తమ సమస్యలను అడిగితే వాటిని నెరవేర్చడం మానేసి నువ్వు తాళాలు బద్దలు కొట్టిస్తున్నావంటే మరి ఇది ఏ రాజ్యం అనుకోవాలి? ఇది ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తే ఆ వ్యక్తి నిరసనకు గల కారణం ఏంటో తెలుసుకోవడం ప్రజాస్వామ్యమా? నువ్వు నిరసన వ్యక్తం చేస్తే నాకేంటని చెప్పి ఆఫీసులు తాళాలు బద్దలు కొట్టడం ప్రజాస్వామ్యమా? నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో అదే నడుస్తుంది ఈరోజు. పైగా అచ్చోసిన ఆంబోతుల్లాగా ఆ వైసీపీ అధికారిక పేజీలో అచ్చోసిన అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధం, చేసే ప్రతి పని అబద్ధమే. అంత సిగ్గనిపించట్లేదా? కనీసం ప్రజలు ఇప్పుడు అంగన్వాడీలకు జీతాలు ఎవరు పెంచారో సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు. ఓకే, అంగన్వాడీలకు తెలుసు కదా, వాళ్ళైనా మొహం మీద వస్తారని ఉండాలి కదా ఫేక్ చేసేటప్పుడు. ఏం చేశారో చూడండి వైసీపీ అఫీషియల్ పేజ్లో. ఇది ఇక్కడ చూడండి, అంగన్వాడీలో తాళాలు పగలగొట్టి మరుతాళం. జిల్లాలో 475 కేంద్రాలు, ఇది ఒక జిల్లాకు సంబంధించింది. ఇలాగ అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీలు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తే ఇలా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందుల ద్వారా ఇదిగో ఈ విధంగా తాళాలు బద్దలు కొట్టిస్తున్నారు. అంటే వాళ్ళు సమస్యల గురించి సమస్యలు నెరవేర్చాలని చెప్పి తాళం వేస్తే తాళం బద్దలు కొట్టిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పినాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు చెప్పిన మాట నిజమేనని ఎలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టే కదా ఒకళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఇంకొకరి చేత నువ్వు తాళం బద్దలు కొట్టించింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టడం. ఇది వాళ్ళు ఏమంటున్నారు? ఇలా తాళాలు బద్దలు కొడితే చూస్తూ ఊరుకోమని చెప్పి వాళ్ళే హెచ్చరిస్తున్నారు. అంటే సమస్యను పెద్ద చేయాలనే తప్ప జగన్మోహన్ రెడ్డికి సమస్యను పరిష్కరించాలనే చర్చశుద్ధి ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా చీమ చిట్టుకుమంటే సాక్షి హెడ్డింగ్లో వేసేవాడు పెద్దగా చీమ చిట్టుకుమంటే. ఈరోజు సాక్షి మీరు బోధద్దం పెట్టి ఎదిగినా కానీ అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమం ఎక్కడ మీకు కనపడదు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఎక్కడా కనపడదు. నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం ఎక్కడా కనపడదు. ఎందుకు కనపడదు? పత్రికలో ఆ రోజు చీమ చిట్టుకుమంటే మెయిన్ పేపర్లో వేసిన ఈ రోజు ఎందుకు కనపడదు అవన్నీ? మరి ఇది జర్నలిజమా? ఇది పత్రికా విలువలా? చూడండి, ఈ పచ్చి ఆధారాలతో సహా బద్దలు కొడతాం. మరి సజ్జల భార్గవరెడ్డికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. నీకు ఏదైనా చేతనైతే నువ్వు చెప్పిన దాన్ని వాస్తవాన్ని నిరూపించుకునే దమ్ముంటే డిబేట్కైనా వద్దాం. నేను ఆధారాలతో సహా నువ్వు రాసింది నువ్వు అందులో చేసింది పచ్చి అబద్ధం అని చెప్పి ఆధారాలు జీవోలతో సహా ఈరోజు నేను నిరూపిస్తా. మరి నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? నేను అబద్ధమని నిరూపించిన తర్వాత నువ్వు అఫీషియల్ పేజీలో వేసిన తప్పని ఒప్పుకుని తల ఎక్కడ పెట్టుకుంటావో సమాధానం చెప్పాలా. సిగ్గు అనిపించట్లేదా ఇన్ని అడ్డగోలు అబద్ధాలు ఆడటానికి? ఏమైనా చిన్నపిల్లలా మీరు? ఇదేమైనా చిన్నపిల్లల ఆట? అఫీషియల్ పేజీలో అబద్ధాలా? అచ్చోసిన అబద్ధాలా? చూడండి ఏం రాశాడు అఫీషియల్ పేజీలో. ఇదిగో చూడండి అక్కడ, ఇది వైసీపీ అధికారిక ట్విట్టర్ పేజీ. ఇందులో రాశారు చూడండి, అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి ఎవరిది చిత్తశుద్ధో నేను ఇప్పుడు నిరూపించేస్తా. అంగన్వాడీ వర్కర్లను ఎర్పర్లను గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించిన చరిత్ర చంద్రబాబు అంట. మరి ఎప్పుడు కొట్టించాడో నాకైతే తెలియదు. అటువంటి నిరంకుశ పాలనకు స్వస్తి పలికి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలు పెంచారట.
ఎప్పుడంట అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ గారు వారు అడగకుండానే అనేక వరాలు అందించారంట. ఈ అడ్డగోలు అబద్ధాలు ఇచ్చిన వరాలేంటో నేను ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపిస్తా. ఇక్కడ చూడండి, జగనన్నతోనే అంగన్వాడీలకు మేలంట. జగనన్నతో అంగన్వాడీలకు మేలైతే వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారా? కనీసం ఎడ్డింగ్ రాసినప్పుడు సిగ్గు ఉండాలి కదా. అక్కడ ఆ రోడ్డు ఎక్కి ఉద్యమం చేసి నిరసన వ్యక్తం చేస్తుంటే అంగన్వాడీలకు జగనన్నతోనే మేలని రాయటానికి కాండ్రిని చూస్తారు. ఆ మధ్యలోకి వెళ్ళి అక్కడ మాట్లాడారు అంగన్వాడీల దగ్గర, కాండ్రిని చూస్తారు మొహం మీద తుడుచుకుని రావాలి. మళ్ళీ ఎందుకు ఈ అబద్ధాలు? సరే, నువ్వు చెప్పిన అబద్ధాలని చూడండి. చంద్రబాబు హయాంలోనంట నాడు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చింది 7,000 జగన్మోహన్ రెడ్డి 11,500కు పెంచాడట. అంగన్వాడీ కార్యకర్తలకు చంద్రబాబు హయాంలో 7,000 అయితే జగన్ 11,500 చేశాడట. అలాగే టీడీపీ హయాంలో ఆ సహాయకులకు 4,500 వస్తే జగన్మోహన్ రెడ్డి 7,500 చేశాడట. ఇందులో జగన్మోహన్ రెడ్డి పెంచింది ఎంతో చెప్పనా నేను? ఈ అంగన్వాడీలకు పెంచింది జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు. అలాగే ఈ కార్యకర్తలకు పెంచింది 1,500 జగన్మోహన్ రెడ్డి. అంతే, జగన్మోహన్ రెడ్డి పెంచింది అది 1000, ఇక్కడ 1,500. కానీ చూసారా ఎంత అబద్ధాలు రాశారో? 7,000ని ఒకేసారి 11,500, 4,500 జగన్మోహన్ రెడ్డి పెంచినట్టు రాశాడు. ఇది అబద్ధం అని నేను నిరూపిస్తా చూడండి, జీవోతో సహా. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ జీవో ఎప్పుడుదంటే 4/7/2018, అంటే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండగా 2018 జూలై 4వ తారీఖు. అలాగని ఎన్నికలకు ముందు, నెల ముందు, 2 నెలల ముందు కూడా కాదు, 2018 జూలైలోనే. అంటే అదొక 6 నెలలను, తర్వాత 3 నెలలు, దాదాపు చంద్రబాబు గారు దిగిపోవడానికి 9 నెలల ముందు జీవో ఇచ్చి జీతాలు పెంచారు. అర్థమైందా? ఈ జీవో డేట్ ఇది, మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ చూడండి, జీవో ఎంఎస్ నెంబర్ 18 అనమాట. ఇక ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఎంత చేశారు చూడండి. అంగన్వాడీ కార్యకర్తలకు ఇంతకు ముందు ఇచ్చే 7,000ను 10,500కు పెంచుతూ జీవో జారీ చేశారు. ఇది మొదటిది. అలాగే రెండోది, ఆ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి 4,500ను 6,000 చేశారు. ఇది రెండోది. అలాగే ఆ అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 4,500 నుంచి 6,000కి చేశారు. అంటే మొత్తంగా 3 కేటగిరీల్లో ఒకరిది 7,500 నుంచి 10,500 చేశారు, ఒకరిది 4,500 నుంచి 6,000, మరొకరిది కూడా 4,500 నుంచి 6,000 చేశారు. ఇది అసలు వాస్తవం. ఎప్పుడు చేశారు? ఇది జూలై 2018 4వ తారీఖున ఇచ్చిన జీవో. అంటే జూలై నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. జూలై నుంచి ఇంప్లిమెంట్ చేస్తే నువ్వేం రాసావు? నువ్వు జగన్మోహన్ ఇప్పుడు ఇచ్చేది ఎంత వాళ్ళకి? 11,500 ఒకళ్ళకి, 7,500 ఒకళ్ళకి. అంటే 10,500 ఆల్రెడీ చంద్రబాబు నాయుడే చేశాడు. నువ్వు పెంచింది ఎంత? 1,000 రూపాయలు పెంచావు. ఆల్రెడీ 4,500 నుంచి 6,000 చంద్రబాబే చేశాడు. నువ్వు ఇప్పుడు ఇచ్చేది 7,500, అంటే ఎంత పెంచావు? 1,500 పెంచావు. అంటే నువ్వు ముక్కే మూలికి 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఒకేసారి 3,500 ఒకళ్ళకిను, అలాగే 1,500 2,000 ఒకరికి పెంచితే నువ్వు ఎంత పెంచావు? ఇక్కడ 1,000 ఒకరికి, 1,500 ఒకరికి పెంచావు. పోనీ నువ్వు పెంచింది నువ్వు చెప్పుకో, తప్పులేదు. చంద్రబాబు నాయుడు 10,500 ఇచ్చాడు, నేను 1,000 పెంచి 11,500 చేశా. చంద్రబాబు నాయుడు వాళ్ళకి 6,000 ఇచ్చాడు, నేను 1,500 పెంచి 7,500 చేశానని చెప్పుకో, తప్పులేదు. నువ్వు పెంచిన 1,000, 1,500 గురించి చెప్పుకో. కానీ సిగ్గుశరం వదిలేసి అసలు చంద్రబాబు నాయుడు హయాంలో 7,000 ఎత్తుంటే నేను 11,500 చేశానన్నావు చూసావా? అలాగే 4,500 ఎత్తుంటే నేను దాన్ని 7,500 చేశానన్నావు చూసావా? అది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం, అచ్చోసిన అబద్ధం. ఇంతకంటే దిగజారుడు ఉండదు. దీనికి సంబంధించి నాడు చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశాడు, అది కూడా చూడండి. ఇదిగో జూన్లో మాట ఇచ్చాడు ఆయన, జూలైలో జీవో ఇచ్చాడు. నేను ఇందాక అదే చెప్పా. ఇది జూన్ 20, 2018 జూన్లో మాట ఇచ్చాడు, జూలై 4న జీవో ఇచ్చేశాడు. అంటే మాట ఇచ్చిన 14 రోజులకి చంద్రబాబు గారు జీవో కూడా విడుదల చేశారు. అంగన్వాడీలకు జీతాలు పెంచుతూ జీవో కూడా విడుదల చేశారు. ఇక్కడ రాశారు చూడండి, అంగన్వాడీల కష్టాన్ని గుర్తిస్తూ వారి వేతనాలు భారీగా పెంచుతున్నాము. ప్రస్తుతం కార్యకర్తలకు ఇస్తున్న 7,000ను 10,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే హెల్పర్ల వేతనాలను 4,000 నుంచి 6,000కు పెంచుతున్నాము. మినీ అంగన్వాడీల జీతాలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు మినీ అంగన్వాడీల గురించి రాయలా. మినీ అంగన్వాడీల జీతాలను కూడా 4,000 నుంచి 6,000కు పెంచామని చెప్పి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు నాడు అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో పెంచుతూ ఇచ్చారు, మాట ఇచ్చారు. మాట ఇచ్చిన 14 రోజులకే జీవో కూడా విడుదల చేశారు. నేను జీవో చూపించాను, చంద్రబాబు గారు నాడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన పోస్ట్ను కూడా చూపించాను. అంటే పెంచింది ఎవరు? జీతాలు పెంచింది ఎవరు? జీతాలు పెంచింది ఎవరు? 7,000 నుంచి 10,500 చేసింది ఎవరు? 4,500 నుంచి 6,000 చేసింది ఎవరు? కానీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి నేను చేశానని చెప్పుకున్నాడు. 9 నెలల ముందు చంద్రబాబు నాయుడు జీతాలు పెంచితే వాళ్ళకి, అప్పటికి 9 నెలలు వాళ్ళు అంగన్వాడీలు జీతాలు పెరిగిన జీతాలు తీసుకుంటే సిగ్గు శరం వదిలేసి నేను పెంచానని చెప్పి రాసుకున్నాడు అందులో. మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఇది ఈ అబద్ధ బ్రతిక్ కదా ఇది. సాధారణంగా ఏంటంటే సాధారణ వ్యక్తులకి అంగన్వాడీల జీతాలు ఎంత, ఎవరు పెంచారు ఏంటనేది సాధారణ ప్రజలకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి దాన్నే క్యాచ్ చేసుకుంటున్నాడు.
కావాలనే వాళ్ళకి తెలియదు కాబట్టి అఫీషియల్ పేజీలో అడ్డగోలు అబద్ధాలు రాస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకరికి పెంచింది 1000, ఒకరికి పెంచింది 1500, కానీ 4500 నేనే పెంచాను, వాళ్ళకి 3000 నేనే పెంచానని చెప్పి అడ్డగోలు అబద్ధాలు రాసుకుంటున్నాడు. ఈ విధంగా వైసీపీ సోషల్ మీడియా అత్యంత దిగజారిపోయి ఫేక్ ప్రచారం చేస్తుంది. సజ్జల భార్గవరెడ్డి చేతికి సోషల్ మీడియా ఇచ్చిన తర్వాత మరింత దిగజారిపోయింది. చేసింది చెప్పుకోవడానికి లేక ప్రజలు కాండ్రించి మొహం మీద వస్తారేమోననే భయంతో ఇలా అబద్ధాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని 2019లో ఎలా అయితే గెలిచారో ఇప్పుడు 2024లో కూడా అలాగే గెలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎన్నో రోజులు లేవు, గట్టిగా 3 నెలలే. జగన్మోహన్ రెడ్డి ఆటలు కానివ్వండి, వాళ్ళ వైసీపీ ఫేక్లు చేసే ఆటలు కానివ్వండి, ఇక ముందు సాగేది లేదు. వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు కనబడుతూనే ఉన్నాయి. ఇక నుంచైనా సజ్జల భార్గవరెడ్డికి మాదొక సలహా, నీకు చేత కాకపోతే వదిలేసి వెళ్ళిపో తప్ప ఇలాంటి ఫేకులు చేసి ప్రతిసారి అడ్డంగా దొరికిపోయి అబాసు పాలవద్దు.